బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. హైప్ కూడా ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ వచ్చేసి ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తుందనమాట. మార్చ్ 8న అది వచ్చేసి ఉమెన్స్ డే సందర్భంగా మాధురి వాళ్ళు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్‌లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. సో దానికి వెళ్తుంది. ఆల్రెడీ నేను షార్ట్ కూడా ఒకటి అప్‌లోడ్ చేశాను. సో అదే గాకుండా మార్చ్ 5న వచ్చేసి మన తనుజ బర్త్‌డే అనమాట. సో తనుజ బర్త్‌డేకి ఎంతమందైతే విషెస్ చెప్పాలనుకుంటున్నారో నా దాంట్లో పోల్ ఒకటి క్రియేట్ చేస్తాను. అందరూ తనుజ బర్త్‌డేకి విషెస్ చెప్పండి. ప్లస్ తనుజ బర్త్‌డే వచ్చేసి చాలా స్పెషల్‌గా జరుపుకోబోతుందని చెప్పి కొన్ని న్యూస్‌లో కూడా వైరల్ అవుతున్నాయి. బట్ తనొచ్చేసి ఆహ్, అంటే పర్సనల్‌గా జరుపుకోవాలనుకుంటుంది. అందరితో కలవదు అని చెప్పి కొన్ని న్యూస్‌లో వైరల్ అవుతున్నాయి. బట్ చూడాలి ఆ రోజు ఏమైనా పోస్ట్ రిలీజ్ చేస్తుందా అనేది. యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే తన సిస్టర్ కూతురు ఉంది గదా! చిన్న పాప. ఆ చిన్న పాపది తను ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్న ఒక వీడియో ఒకటి పోస్ట్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. ప్లస్ తనకి ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పి 'ముద్దమందార' సీరియల్ సంబంధించిన కొన్ని సీన్స్ ఒకటి తను పోస్ట్ చేసింది ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే యాక్చువల్‌గా తన ఫస్ట్ సీరియల్ వచ్చేసి 'ముద్దమందారం'. తను 17 ఇయర్స్ ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకొచ్చింది. ఆ 'ముద్దమందారం' వచ్చేసి ఫస్ట్ సీరియల్ అట. అది 6 ఇయర్స్ నడిచింది ఆ సీరియల్. సో, అందుకని తనకి చాలా అటాచ్. ఎంత అటాచ్ అంటే తను 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు అసలు వాళ్ళు చాలా క్యాంపెయిన్ చేశారు. తన గురించి నెగెటివ్ వస్తుంటే కూడా చాలా వాళ్ళు ఆ నెగటివిటీని కూడా తిప్పికొట్టడానికి చాలా వీడియోస్ పెట్టారు. అంటే 'ముద్దమందారం' టీమ్ చాలా కష్టపడ్డారు. బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ టీమ్ అందరూ కలిసి తనకి సెలబ్రేషన్ కూడా చేశారు. వెల్కమ్ సెలబ్రేషన్ కూడా చేశారు. అదైతే చలో హ్మ్. యాక్చువల్‌గా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పోస్ట్ చేసిందనమాట. అంటే ఎవ్వరు కూడా అంత ఇదిగా, అంత ఎమోషనల్‌గా అటాచ్ అవ్వరు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ లాంటి అమ్మాయి కాబట్టే అటాచ్ అయ్యారు. తనుజ కూడా చాలా ఎమోషనల్ అయింది. చాలా ఏడ్చేసింది. అసలు అంతా సెలబ్రేషన్ అంతా చూసి చాలా ఏడ్చేసింది. బయటకొచ్చిన తర్వాత ఎవరికీ గూడా అందరికీ గ్రాండ్ వెల్కమే జరిగింది. బట్ తనకి జరిగినంత అంటే బయట వాళ్ళు గాదు. వాళ్ళు గూడా తన సొంత వాళ్ళని చెప్పి తననుకుంటుంది. హరిత గారినైతే తన అమ్మ వాళ్ళ స సొంత మదర్ కాకపోయినా గూడా తను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది. తనూజాకి ఎవరైనా అటాచ్ అయ్యారంటే వాళ్ళైతే వదులుకోరనమాట తనూజాని. యాక్చువల్‌గా తనూజ, కళ్యాణ్ వాళ్ళిద్దరిది చూస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో గూడా పెట్టాను గదా! ఎడిట్ చేశారు ఇదంతా అని చెప్పి. వాటిల్లో కూడా కొన్ని చూస్తే మనకే అర్థమవుతుంది. అసలెంత అటాచ్ అవుతారనేది. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' ఉత్సవంలో వచ్చేసి తనుజ, కళ్యాణ్, రీతు, డిమాండ్ పవన్ వాళ్ళ నలుగురితో ఒక కన్వర్జేషన్ కూడా జరిగింది. అబ్జర్వ్ చేశారా? అదేంటంటే తనుజ వచ్చేసి తనుజని అడుగుతదనమాట రీతు. అసలందరూ బయట అనుకుంటున్నారు. ఇప్పుడు నా వ్లాగ్‌లో అడుగుతున్నాను. ఏంటి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదా? అసలు మీ ఇద్దరు ఫ్రెండ్సే కారా? ఇది నేను అడుగుతుంది గాదు. బయట చాలా రూమర్స్ జరుగుతున్నాయి అంటే, అప్పుడు తనుజ అంటది, "కళ్యాణ్ చెప్పు. నువ్వే చెప్పు" అంటే ఏముంది మేమసలు ఏమి పోట్లాడుకోలేదు. మేమెందుకు పోట్లాడుకుంటాం? మేమెందుకు గొడవ పడతాం? మేము ఫ్రెండ్స్ కాదని ఎవరు చెప్పారని చెప్పి చెనగంటుంటే, పెద్దగా చెప్పు. అదే పెద్దగా చెప్పు అంటే, ఇంకెంత పెద్దగా చెప్తారు? నీలాగా పెద్దగా అరుస్తారా? అని చెప్పి రీతుని గొడవ పడటం. అప్పుడు తనుజేమో సరే ఇప్పుడు చెప్పావు కదా! ఇది చెప్పింది ఇంకొంచెం పెద్దగా చెప్పంటే, నాకు చెప్పడం రాదు నువ్వే చెప్పొచ్చు కదా! అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, పక్కన డిమాండ్ వచ్చేసి, సరే ఇట్రా నేను చెప్తా ఇట్రా అని చెప్పి చూసారుగా ఒకళ్ళకొకళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. కానీ మేము మాత్రం నేను కళ్యాణ్ ఒక మాట అంటే తనుజ ఊరుకోదు. తనుజ ఒక మాట అంటే కళ్యాణ్ ఊరుకోడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకైతే తెలీదంటాడు. అంటే అప్పుడు తనుజ అంటుంది, "ఏంటి ఏం జరిగేది? అసలు ఏమనుకుంటున్నావు?" అని చెప్పి గొడవ పడుతుంది. ఈ గొడవ కూడా ఒకటి మనకి షార్ట్ రూపంలో, వీడియో రూపంలో వైరల్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అంటే బయటోళ్ళకే కాదు వాళ్ళకి కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది. ఏమో చూద్దాం. ముందు ముందు ఇంకేమైనా తెలుస్తది వాళ్ళిద్దరి గురించి అనేది. సో, ఇదొచ్చేసి తనూజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.